ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా నియమితులైన బచ్చు శేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని అగ్రగామిగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన బచ్చు శేఖర్ పేర్కొన్నారు. గురువారం శేఖర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకొని రైతులకు ఉపయోగపడే విధంగా పనిచేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం కృషి చేయడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో కాకినాడ వ్యవసాయ మార్కెట్ను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. శేఖర్ను కాకినాడ నగరంలో ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. నమస్కారం, నా పేరు బచ్చు శేఖరు. నన్ను ఈ రోజున కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా కొండబాబు గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ యొక్క మార్కెటింగ్ కమిటీకి సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా అవగాహన చేసుకుని ఆ యొక్క మార్కెట్ అభివృద్ధికి పాటుపడతానని మీకు తెలియజేస్తున్నాను. ఇదే రైతులకి వారికి మద్దతు ధర వచ్చి వాళ్ళ యొక్క వ్యవసాయం లాభదాయకంగా ఉండేటట్టు చూస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా కాకినాడ మార్కెటింగ్ కమిటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్ళి టెక్నాలజీని కూడా ఉపయోగించి కొండబాబు గారి సూచనల మేరకు మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మరొక విషయం, IVRS ద్వారా ఓటు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు కార్యకర్తలని గుర్తిస్తారనడానికి ఇదే నిదర్శనం. నాకు పదవి ఇచ్చారు. ఈ పదవి ఇచ్చిన కొండబాబు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను పార్టీలో ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నాను. పనిచేసిన కార్యకర్తలకి తెలుగుదేశం ఎప్పుడు కూడా మంచి గుర్తింపు ఇస్తాదనడానికి ఇదే నిదర్శనంగా భావిస్తున్నాను.